నువ్వు ప్రేమలో ఉన్నావు శాలిని. చిచి, అలాంటిదేం లేదు వదినా. నిజంగా. నిజమేమిటో నీ ప్రవర్తనే చెప్తోంది. నువ్వన్నట్టు ప్రేమలో లేకపోతే పర్వాలేదు, కానీ ఉంటే మాత్రం ఈ క్షణమే వదిలేసాయి. ప్రేమకు జీవితాన్ని నిలబెట్టడం ఎంత తెలుసో, నాశనం చేయడం కూడా అంతకంటే ఎక్కువే తెలుసు. నచ్చని బట్టల్ని వదిలేసినంత తేలిగ్గా మనుషుల్ని వదిలేయలేం. బాగా ఆలోచించు. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి అందరూ? కుక్కకి బిస్కెట్స్ వేస్తే తోకొప్పుకుంటూ తిరిగినట్టు నాకు ప్రేమను చూపించి ఆడించొచ్చానా? ప్రేమను చూపించడం పెద్ద త్యాగమనా? ప్రేమని పక్క వ్యాపారం చేసేస్తున్నారు అందరూ. నేను ఇంతలా వాగుతుంటే మీ బుర్రకెక్కట్లేదా? అలవాటైపోయింది. అంటే రోజు చచ్చేవాడి కోసం ఎవరేడుస్తారులే. ఏంటి తమాషానా? నా ఫీలింగ్స్ కొంచెం కూడా అర్థం కావట్లేదా మీకు? చాలా క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైంది? నీ ప్రాబ్లం ఏంటన్నది నాకెప్పటికీ అర్థం కాదని. అర్చన, నీకు సిన్సియర్ అడ్వైజ్ ఇవ్వనా? నువ్వు మీ అమ్మతోనే సుఖంగా ఉండగలవు, నాతో కాదు. ఏ అమ్మా? నేను కన్నా అమ్మ. అమ్మ ఎవరికైనా ఒకతే ఉంటుంది. నీకెన్నిసార్లు చెప్పాలి ఆవిడ నాకు తల్లి కాదు అని? సమాధానం చెప్పకుండా వెళ్తావే? నీ ప్రశ్నకి సమాధానం నీ దగ్గరే ఉంది. నువ్వు వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. అంటే తప్పు నాదనా నీ ఉద్దేశం? ముమ్మాటికి నీదే. ఇన్నాళ్ళు ఆలోచించాను, కానీ ఇప్పుడు నిర్ణయించుకున్నాను. వాళ్ళ తప్పేం లేదు. షడప్ ప్రశాంత్, షడప్. అంటే నువ్వు వాళ్ళతో కలిసిపోయావా? అవునులే, మీరంతా ఒక్కటే కదా. అందరూ మోసగాళ్ళు. అంతా కలిసి మోసం చేస్తున్నారు. అందరూ మోసగాళ్ళు, దొంగలు. మీకు నా ఉసురు తప్పక తగులుతుంది, తగిలి తీరుతుంది. నాశనం అవుతారు. నన్ను మోసం చేస్తే నాశనం అవుతారు, నాశనం అవుతారు. అసలు ఏంటి నీ సమస్య? మీ అమ్మ అప్పుడున్న కష్టాన్ని తట్టుకోలేక నిన్ను దత్తతిచ్చుండొచ్చు. అసలు ఎందుకలా చేసిందని ఒక్కసారైనా ఆలోచించావా? అందులో నువ్వు బాగుండాలనే అమ్మ మనసు నీ కళ్ళకు కనిపించడం లేదా? మీ అమ్మ నీకు అన్యాయం చేసింది కాబట్టి నీకు పిల్లలొద్దు అనుకుంటున్నావు. అసలు నీ ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? దీన్ని బాధ అనరు, పిచ్చి పిచ్చి అంటారు. బయటికెళ్ళినప్పుడు ఒకసారి మనసు పెట్టి చూడు. అందరూ సిరి సంపదలతో ఉన్నారనుకుంటున్నావా?
లేరు. పట్టెడు అన్నం కోసం, జానెడు గుడ్డ కోసం అల్లాడిపోయేవారు చాలామంది ఉన్నారు. సిటీ బస్సుల కోసం బస్టాండుల్లో, బియ్యం కోసం రేషన్ షాప్లో గంటల కొద్దీ నిలబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జస్ట్ బ్రతకడం కోసం, ఇంత తిండి కోసం రక్తాన్ని, చివరికి తమ శరీరంలోని అవయవాలను అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆనందంగా బ్రతకడం కోసం. కానీ నువ్వు టైంకి ఫుడ్డు, నిద్ర, తినడానికి ఒక కారు, చేయడానికి ఒక ఉద్యోగం, అన్నిటికీ మించి చెప్పినట్టు వినే మొగుడు, ఇన్ని ఉండి కూడా తిన్నదరక్క లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు. చూడు, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ టాపిక్ ఇంట్లో వినపడకూడదు. వినిపించిందా? హలో, నేను మల్లిక్తో మాట్లాడచ్చా? మీరెవరు? ఆవిడ ఫ్రెండ్ని. పేరు? ఆవిడ ఫ్రెండ్ అని చెప్పండి చాలు, తెలుసుకుంటుంది. మీరెవరో చెప్తేనే పిలుస్తాను. మీరెవరో చెప్తేనే పిలుస్తాను. నేను నేను తర్వాత మాట్లాడతాను. తను వస్తోంది. ఓకే. మల్లిక, మీకే ఫోన్. ఎవరు? తెలీదు. మరి మాట్లాడుతున్నారుగా? అదే సేమ్ రాంగ్ నంబర్. గుడ్ ఈవినింగ్ మేడం. అప్పుడే వచ్చేసావేంటి? అప్పుడే వచ్చేసావేంటి అని అడుగుతున్నాను. అబ్బో, కాఫీ తాగావా? మేడం మిమ్మల్నే, కాఫీ తాగారా అని అడుగుతున్నాను. అమ్మో, చాలా సీరియస్. కోపమా, కాన్సంట్రేషనా? ప్లీజ్ నాతో మాట్లాడొద్దు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నువ్వు మాట్లాడకుండా ఉండాలనుకుంటే ఉండు, నన్నెందుకు కంట్రోల్ చేస్తావు? ఇదిగో, పుట్టిన ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రం ఉంది. ఏంటా చూపు?
ఆహా, బుక్ చూడుకున్న బాగానే చదువుతున్నావే. ఆ, చూడర్చన, గొడవలు రాని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. కాకపోతే ఆ గొడవల్ని మర్చిపోయిన వాళ్ళు సుఖంగా ఉంటారు. మిగిలిన వాళ్ళు ఆ గొడవల్లోనే ఉంటారు. సరే, ఇప్పుడు ఆ గొడవలన్నీ మనకెందుకు గానీ ముందు మన గొడవ సంగతి చెప్పు. గొడవలన్నీ మర్చిపోదామా, గొడవల్లోనే ఉందామా? నా సలహా మాత్రం ఈ గొడవలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉందామని. ఏమంటావు? ఏంటి అర్చన, నేనటి నుంచి నువ్వింత మూడీగా ఉంటే నేనెంత ఫీల్ అవుతున్నానో తెలుసా? ఓదార్చడానికి ప్రయత్నించకు ప్రశాంత్. నన్ను ఇలాగే వదిలే. అంటే నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు. నీ బిహేవియర్ ఇలాగే ఉంటే ఇక మీదట ఇంటికి కూడా రాను. చూద్దాం, రాకుండా ఎన్ని రోజులు ఎక్కడుంటావో, ఎవరిని ఆదరిస్తారో చూద్దాం. అసలు ఈ కోపం ఎన్నాళ్ళుంటుందో అది కూడా చూద్దాం. భార్యల్ని కొట్టే భర్తలున్నంత కాలం భార్యల కోపం ఇలాగే ఉంటుంది, ఉండి తీరుతుంది. అమ్ము, ఏంటి ఆకులు వాడిపోయినట్టున్నాయే? వాటర్ పోయట్లేదేమో. అరే మీరా? మరెవరనుకున్నారు? అబ్బే ఇంకెవరు, మీరే అనుకున్నానండి. ఆహా, అవును, మీరేంటి కాలేజీ నుంచి ఎర్లీగా వచ్చేసారు? అసలు వెళ్తే కదా రావడానికి. అబ్బో, మంచి టైం సెన్స్ ఉందండి మీకు. అవును, మీరెందుకు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు? అసలు వెళ్ళాలనుకుంటేగా వెళ్ళడానికి. ఏంటి మీరు ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? నేనా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదండి. అసలు మీరెందుకు అలా అనుకుంటున్నారు? అరెరే, అదేంటి? నేను అన్నదాన్ని కంప్లైంట్గా ఎందుకు తీసుకుంటున్నారు? కాంప్లిమెంట్గా తీసుకోవచ్చు కదా. కాంప్లిమెంటా అండి? అయితే పర్లేదండి. పద్మిని ఇంట్లో లేదు. ఇప్పుడు తన్నెవరు అడిగారు? అలాగా అండి, తను లేదా? సంతోషం అండి. అంటే ఆవిడ లేకపోతే మీకు సంతోషమా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదండి. ఓహో, అయితే ఆవిడ ఉంటేనే మీకు సంతోషం అన్నమాట. అవునండి. అలాంటిదేమీ లేదండి. అయ్యో, నేను వస్తానండి. నేను వెళ్తాను. శివగారు, అది సరే కాని మీరేదో ఊరు వెళ్ళాలన్నారట, ఏమైంది? ఓ అదే, అది ఆఫీసులో చిన్న ప్రాబ్లం వచ్చి ఆగిపోయానండి. మీది ప్రొఫెషనల్ ప్రాబ్లమా, పర్సనల్ ప్రాబ్లమా? అది అది సర్లేండి, వదిలేయండి. మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదండి. అంటే మీకు అసలు ఫీలింగ్సే లేవా? మరి పద్మిని ఏంటి మీ గురించి అలా చెప్పింది? ఎలా చెప్పింది? అదే ఏదో మీకు తనకి మీరు తన పట్ల పవన్ పట్ల. ఏమండి, ఇది చాలా అన్యాయం అండి. ఆవిడొక్కతే 2 బ్యాగ్స్ మోసుకొస్తూ ఉంటే సాయం చేస్తానటం, బ్యాగ్ తీసుకొస్తానటం తప్ప? కాదు కదా. అయినా కొన్ని ఆవిడిచ్చింది, అన్నీ ఆవిడే మోసింది. ఆహా, ఎందుకనో? అదేనండి,
నేను కష్టపడతానని. అలాగే ఒకరోజు పవన్ పిక్నిక్ నుంచి రావడం లేట్ అయితే నేను వెళ్ళి తీసుకొచ్చాను. తప్పా అండి? ఇంతకు ముందు ఒప్పుకుంది, దీనికి మాత్రం ఎలా ఒప్పుకుంది? అదేంటండి పాపం అలా అంటారేంటి? పవన్ స్వెటర్ ఇచ్చిందా, నాకు మఫ్లర్ కూడా ఇచ్చిందా, ఇంకా తప్పడతారేంటండి? పాపం పవన్ అండి, మా నాన్నుంటే అచ్చేసేవాడు ఇచ్చేసేవాడు అంటూ ఒక్కో రోజు బాధపడుతూ ఉంటాడండి. ఇద్దరి బాధ తీరుతుంది కదా అని పవన్తో ఆడటం, వర్క్ చేయడం చేయించేవాడిని. ఇందులో పొరపాటు ఏమైనా ఉందా అండి? అస్సలు లేదు. కానీ మీరింతలా శ్రమ పడుతున్నా మీ గురించి పట్టించుకోకపోవడం తప్పు అని ఎవరన్నారండి? ఉప్మా చేసినా, కాఫీ పెట్టినా, పాయసం వండినా నాకు ఇస్తూనే ఉన్నారు కదండి. మీరు ఆవిడ మాత్రం తప్పు పట్టకండి. పాపం నాలా లౌక్యం కూడా లేదా ఆవిడకి. మీరు లౌక్యులా కాదా? అవునో కాదో ఇప్పుడెందుకు, కానీ మీరేంటో ఆవిడేంటో మీరిద్దరూ ఏంటేంటో ఇప్పుడే అర్థమైంది. మేం చేయాల్సింది చేస్తాం, మీరు వెళ్ళండి. వెళ్ళండి. ఏమండి ఏంటండి? మీరేదో తేడాగా మాట్లాడుతున్నారండి. ఆ తేడా ఏంటో మీకు అర్థం కావడానికి ఇంకాస్త టైం పడుతుంది. వెళ్ళండి. ఏమండి, మీరు మధ్యాహ్నం భోజనం చేయకండి. మీ మాటలతో నా కడుపు నిండిపోయిందండి. లోపలేమో ఆలుగడ్డ వాసన గుమగుమలాడుతుంది. మధ్యాహ్నం పద్మిని మీకు క్యారెట్ తెస్తుంది. ఓకే? నిరంజన్, ఫోన్లో మాట్లాడిన రాగిణి గారు మీరే అన్నమాట. కూర్చోండి. నో థ్యాంక్స్. చెప్పండి, ఎందుకు రమ్మన్నారు? నాకు మల్లిక చరిత్ర కావాలి, ప్రూఫ్స్తో సహా. అగ్రీడ్, కానీ అందువల్ల నాకేంటి? నేను స్ట్రైట్గా చెప్తున్నా రాగిణి గారు, మీరెవరో నాకు తెలీదు. మీతో నాకు ఎటువంటి ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్ కానీ లేదు. నా దగ్గరున్న ప్రూఫ్ చూపిస్తే మల్లిక ఎంత ఇవ్వగలరో మీ ఆస్తి చూస్తూనే అర్థమవుతుంది. సో మీ కొటేషన్ ఎంతో చెప్పండి. అది మీరిచ్చే ప్రూఫ్స్ మీద ఆధారపడి ఉంటుంది. రాగిణి గారు, మీరెందుకు ఆవిడ ప్రూఫ్స్ అడుగుతున్నారో నాకు డీటెయిల్స్ కావాలి. మల్లికంటే మీకు గిట్టదా? ఆవిడ పేరు మీద ఏమైనా ఆస్తి రాశారా? మా ప్రాబ్లం అది కాదు. మా కుటుంబం పరువు ప్రతిష్ట గురించి, మా మావయ్య గారి స్థాయి హోదా గురించి, మా అందరి మనశ్శాంతి గురించి. అయితే ఒక రకంగా మీరు నాకు మిత్రులే. మీకు తప్పకుండా సాయం చేస్తాను. రండి.
తాళెందుకు తీశారు? రంగనాథుల లోపాలు తప్ప ఎప్పుడైనా మంచిని పొగిడావా? చేసిన తప్పుని ఇంకోసారి చేయలేను.